హాయ్, నేను బాబీ. శ్మశానంలో ఒక ఐటెం అయితే పెట్టాను. దాన్ని కనిపెట్టడానికి అర్ధరాత్రి 12 గంటలకి నా సబ్స్క్రైబర్ని శ్మశానంలోకి వెళ్ళమని చెప్పా. ఆ ఐటెంని కనిపెట్టి ఐటెంతో ఏం చేయాలో కూడా చెప్పి పంపించా. ఫైనల్గా ఆయన ఐటెం కనిపెట్టాడా, కనిపెట్టిన ఐటెంతో ఏం చేశాడు అనేది వీడియో చూస్తే తెలుస్తుంది. ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. ఫస్ట్ ఎవరు ఎవరు ఫైనల్గా ఇక్కడికైతే వచ్చాం. ఎంట్రన్స్ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. నేను బాబీ నాకు ఒక టాస్క్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా టాస్క్ ఏంటన్నది మీకు తెలుస్తుంది. ఈ టాస్క్ నేను ఎందుకు చేద్దాం అనుకున్నాను అన్నది కంప్లీట్ అయ్యాక మాట్లాడదాం. ఓకే, టాస్క్లోకి వెళ్ళిపోదాం. ఏంటన్నది మీరు చూడండి. ఓన్లీ కెమెరా ఇచ్చారు రికార్డ్ చేసుకోవడానికి. క్యామ్ ద్వారా రికార్డ్ చేసుకుని వాళ్ళకి మనం చూపించాలి. నా సెల్ టార్చ్ అయితే ఆన్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళలేం కదా, అది ఇది ఎంట్రన్స్. చూడండి ఎలా ఉన్నదో. లోపల చాలా నిర్మానుష్యంగా ఉంది. వచ్చినప్పుడు ఫ్రెష్గా నీట్గా వచ్చాను. మొహం చెమటలు మీకు అనిపిస్తుంటుంది, తెలుస్తుందా నా ఫేస్లోని? సమాధి ఎంత ఉంది? నమస్తే మాస్టర్ బాబు, మీకోసం రాలేదు, ఏదో మాట్లాడండి. వచ్చినంత ఊపి ఇప్పుడు లేదు. చూస్తేనేమో భయంకరంగా ఉంది. ఫస్ట్ టైం శ్మశానంలోకి నైట్ టైం రావడమే ఫస్ట్ టైం. అది ఈ టైంలో 12 గంటలకి. అంత 12:20 అంత అయిపోయింది. ఇట్లా బాబు శ్మశానాల్లో తిరగడం అర్థం అవ్వలేదు. ఏంటి ఇది? ఇది ఫ్రంట్ క్యామో బ్యాక్ క్యామో ఆన్ చేసుకున్నప్పుడు అదో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. లైట్ అయిపోతుంది. మన సెల్ ఏమో పట్టుకోవడానికి కంఫర్ట్గా లేదు అనుకుంటాం, కానీ ఏదో ఉన్నట్టుంది. ఎలా ఉందంటే ఫీలింగ్
వెనకాల ఎవరూ లేరు కానీ ఎవరో వస్తున్నట్టు, పక్కనే ఎవరు లేరు కానీ ఎవరో ఉన్నట్టు. సినిమాల్లో చూస్తాం ఏదో సొల్లేదో అనుకుంటాం కానీ అమ్మో. నాయన అదేంటి అతని బొమ్మ అలా ఉంది. మా శ్మశానం ఊరు ఎంత ఉంది? ఊళ్ళో శ్మశానం ఉందా? శ్మశానంలో ఊళ్ళో ఉన్నాడు. ఎంత పెద్ద ఉంది. అమ్మడి అమ్మ ఫోన్లే. ఫైనల్గా దొరికింది బజ్జీలట. మా లైట్ సెల్ల పట్టుకుంటే లైట్ అవుతుంది. లైట్ అయితే ఎలా ఉందంటే అలా ఉంది, ఫుల్ చిమ్మ చీకటి. శ్మశానంలో బజ్జీలు. నట్టు ప్రూఫ్. దీంతో పాటు ఏమైనా అరేంజ్ చేసి ఉంటే బాగుండు. బాబీ బ్రో, టాస్క్ కంప్లీటెడ్. ఇగో బజ్జీ తిన్నాను. వెనకాల కనిపిస్తున్నాయి కదా సమాధులు. మళ్ళీ ఇంకెక్కడో తినేసాను అనుకుంటావు బజ్జీ కొనుక్కుని. టాస్క్ కంప్లీట్. బ్రో టాస్క్ కంప్లీటెడ్. భయ్య బజ్జీ తిన్నాను. ఈ పూలదండలు ఇవన్నీ చూస్తే నన్ను భయపించడానికి ఇల్లు సెటప్ చేశారా లేకపోతే ఏంటో ఏం అర్థం అవ్వలేదు. లేకపోతే ఈరోజు అన్నీ నిజంగా నేనైతే ఇది బాబీ బ్రో నన్ను చూస్తారు కదా, నేను ఎక్స్ప్లెయిన్ కూడా కరెక్ట్గా చేయలేకపోతున్నాను. మరి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఏమో తెలియదు కానీ నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఫ్రెష్గా నీట్గా రెడీ అయ్యి ఏదో సినిమాకి వచ్చినట్టు వచ్చాను. చూస్తే ఇప్పుడు బయట ఇందాకేమో బాగానే ఉన్నా వచ్చినప్పుడు, ఇక్కడ వచ్చేసరికి మొత్తం చెమటలు, మొహం అంతా చెమటలు. ఉన్న 20 నిమిషాలకి మొత్తం. ఫైనల్గా వీడియో అయితే చూసాం కదా, మన వెంకట్ బ్రో ఎక్స్పీరియన్స్ ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఆ టాస్క్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ నాకు చేయడానికి అయితే ఇలాంటివి ఇంట్రెస్ట్. నాకు అంత ఫియర్ భయం అయితే ఏమి ఉండదు. అందువల్ల చేద్దాము ఇలా టాస్క్ మీరు అనగానే చేద్దాం అని అనిపించి ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ లోపలికి వెళ్ళాక ఎవరు లేరు, వెనకాలైతే ఎవరు లేరు కానీ ఎవరో ఉన్నట్టు ఏదో అదొక చిన్న భయం అయితే, చిన్న భయం అయితే వేసింది. అంటే అక్కడ ఒక్కడవే కదా, ఇంకెవరు ఒక్కడనే ఎవరు లేరు. వెళ్ళి తినేసి వచ్చినే కదా, ఏముంది తినేసి వచ్చేసి అనుకున్నాను. అమ్మో లోపలికి వెళ్ళాక ఈ సౌండ్లు అదొక రకం సౌండ్, దానివల్ల మెయిన్ ఇంకా భయం అయితే లైట్గా భయం వేసింది. భయం లేకుండా వెళ్ళి తినేసి వచ్చేసి ఏముంది అనుకున్నాను. చిన్న భయం అయితే వేసింది. మొత్తానికి వెంకట్ బ్రో అయితే భయపడ్డాడు, కానీ టాస్క్ అయితే భయపడ్డాను. చిన్నది భయపడ్డాడు అంటే, కానీ టాస్క్ అయితే నీట్గా కంప్లీట్ చేశాడు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి పెద్ద టాస్కులు కాకపోయినా చిన్న టాస్కులు మీరు చేయగలిగిన టాస్కులు ఇస్తాను. క్యాష్ ప్రైజ్ కూడా విన్ అవ్వచ్చు. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. అలాగే వెంకట్ బ్రో ఈ టాస్క్ కంప్లీట్ చేసినందుకు గాను మనం క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తాం. ఇప్పుడు బ్రోకి క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తున్నాం. నాకైతే నచ్చింది. మీకు కూడా వెంకట్ బ్రో చేసిన టాస్క్ నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెంకట్ బ్రోకి అయితే క్యాష్ ప్రైజ్ అయితే మనం ఇచ్చేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రో. Yes. డైరెక్ట్ చెప్పాలంటే టాస్క్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి బ్రో. ఇలాంటివి నాకు ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంచెం క్యాష్ కూడా నీడ్ ఉంది. ఇదే నాకైతే ఇంట్రెస్ట్ బట్టి చేశాను. బట్ ఇది కూడా ఒక రీజన్. కానీ ఇదేనా రీజన్ అయితే అయింది బ్రో నాకు. ఏదైనా రీజన్ టాస్క్ అయితే సూపర్ కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ. నాకైతే నచ్చింది. కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళ ఒపీనియన్ కూడా మనకు తెలుస్తుంది. చూసారు కదా, వెంకట్ బ్రో అయితే క్యాష్ ప్రైజ్ విన్ అయ్యాడు. టాస్క్ అయితే నాకైతే నచ్చింది, మంచిగా కంప్లీట్ చేశాడు. మీలో ఎవరైనా ఇలాంటి టాస్క్లు, ఇలాంటివే కాదు చిన్న చిన్న మీరు చేయగలిగిన టాస్క్లు అయినా సరే నేను ఇస్తాను, చేసి క్యాష్ ప్రైజ్ అయితే విన్ అవ్వచ్చు. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్.